హలో అండ్ వెల్కమ్ టు బోలాస్ గరాజ్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి BYD ఎలక్ట్రిక్ కార్స్ గురించి. అసలు ఈ BYD అంటే ఏంది, BYD కంపెనీ ఎక్కడి నుంచి, అసలు వీళ్ళు ఈ కార్స్ ఎలా తయారు చేస్తారు, దీన్ని వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా ఇండియాలోకి వచ్చారు. ఓ హింట్ ఇచ్చేసాను కదా. బేసిక్గా ఇది చైనీస్ కంపెనీ అన్నమాట. వాళ్ళు మన ఇండియాలోకి సమ్ కార్స్ ఇంపోర్ట్ చేశారు అండ్ దోస్ ఆర్ ప్రిటీ గుడ్ కార్స్ అన్నమాట. చాలా బాగున్నాయి, నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది. అండ్ మీలో కూడా ఎవరికైతే నచ్చిందో కింద కామెంట్ చేసేయండి. సో ఈ BYD కార్ కంపెనీ ఎలా, ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు దేని బేస్ మీద స్టార్ట్ అయ్యి వీళ్ళు కార్స్ వరకు వచ్చారు, అండ్ ఇలా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్తో ఎలక్ట్రిక్ కార్స్ని డిఫరెంట్ కంట్రీస్లోకి ఎలా ఇంపోర్ట్ చేస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో BYD కార్ కంపెనీ, BYD అంటే బిల్డ్ యువర్ డ్రీమ్స్ అని వీళ్ళు పెట్టిన బేసిక్ అబ్రివేషన్ అన్నమాట. సో నాకైతే నచ్చింది. నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే బిల్డ్ యువర్ డ్రీమ్ అంటే మనకు కావాల్సినట్టు ఏమన్నా కస్టమైజ్ చేసుకోవచ్చేమో అని అనుకున్నాను, కానీ తీరా చూస్తే అదేముంది, it's like they'll design their cars, but the company name is BYD. It's a basic electric company అన్నమాట. ఇది ఫస్ట్ 1995లో స్టార్ట్ అయింది. వీళ్ళు ఒక ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, లైక్ ఫోన్ బ్యాటరీస్, ద ఓజీ బ్రాండ్ నోకియాకి ఇలా ఫస్ట్ బ్యాటరీ ఫీల్డ్లోకి దిగి 1995లో స్టార్ట్ అయ్యి బ్యాటరీస్, మొబైల్కి బ్యాటరీస్ తయారు చేస్తూ అలా అలా మెల్లిగా డెవలప్ అయ్యి తర్వాత కార్ ఫీల్డ్లోకి వచ్చారనమాట. సో ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేది మనం వీడియో ఎండింగ్ వరకు మాట్లాడేసుకున్నాం. సో దీని గురించి తెలియాలంటే వీడియో ఎండింగ్ దాకా చూసేయండి. సో లెట్స్ గో. BYD ఇది ఫోన్స్ నుంచి కార్స్ వరకు ఎలా రేజ్ అయ్యారు, ఎలా వాళ్ళ స్టాక్స్ అనేది పెంచుకుంటూ వెళ్ళి వాళ్ళ గ్రోత్ అనేది పెంచుకున్నారు. సో 1995లో చైనాలో స్టార్ట్ అయింది ఇది. 1995లో మొబైల్ బ్యాటరీస్తో స్టార్ట్ చేసి లైక్ మోటరోలా, నోకియా వాటితో స్టార్ట్ అయ్యి తర్వాత మెల్లగా 2005లో ఒక స్టేట్ కార్ కంపెనీని వీళ్ళు పర్చేస్ చేసుకున్నారనమాట. సో తీసుకున్న తర్వాత సరే కార్ కంపెనీని తీసేసుకున్నారు, కానీ అప్పటికి ఎలక్ట్రిక్ లేవు కదా భయ్యా, మరి వీళ్ళు ఎక్కడి నుంచి తయారు చేశారు అనుకోవచ్చు. ఎలక్ట్రిక్ నార్మల్గా ప్రయోగాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి అప్పటి నుండి. సో వీళ్ళు ఆ కార్ కంపెనీ, డొమెస్టిక్ కార్ కంపెనీని ఏదైతే అక్వైర్ చేసుకున్నారో వాళ్ళ త్రూ వీళ్ళ ఓన్ ఐడియాస్తో ఎలక్ట్రిక్ కార్స్ని స్టార్ట్ చేశారనమాట, ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళ కార్స్ని మెల్లిమెల్లిగా ట్రై చేస్తూ 2005లో ఒక ఫస్ట్ కార్ అనేది వీళ్ళు మార్కెట్లోకి వదిలారు. అది దాని పేరు ఏంటంటే BYD F3. సో ఇట్ వాజ్ ద ఫస్ట్ మోడల్ లాంచ్డ్ బై BYD కార్స్. అండ్ ఇది యాజ్ యూజువల్గా ఫస్ట్ మొబైల్ బ్యాటరీస్ నుంచి మెల్లిగా ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి కార్స్లోకి వచ్చి, కార్స్లో ఫస్ట్ 2005లో BYD F3 కార్ని రిలీజ్ చేశారు. దాని తర్వాత 2008లో BYD F3DM అనేది ఒక చాలా మోడిఫైడ్ వర్షన్గా, ఐ మీన్ లైక్ మోడిఫైడ్ అని కాదు కానీ లేటెస్ట్ వర్షన్గా దాన్ని బయట పెట్టారు. అండ్ దాని తర్వాత వీళ్ళకి వరల్డ్ వైడ్ రికగ్నిషన్ అనేది రావడం జరిగింది. సో ఆబ్వియస్గా ఇప్పుడు మనం ఒక పని చేసాం, దాని త్రూ ఇంకోటి, అట్లా నువ్వు స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే ఆబ్వియస్గా రికగ్నిషన్ అనేది పెరుగుతుంది. అరే సో అండ్ సో వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఒక కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎల్స్ ఒక ఆర్గనైజేషన్ అనేది చాలా బిల్డ్ అవుతుంది, వీళ్ళు కొత్త క్రియేటివ్స్తో కొత్తగా మార్కెట్లోకి వస్తున్నారని తెలిసి వీళ్ళ స్టాక్స్ని మనందరికీ తెలిసిన స్టాక్ కింగ్ వారెన్ బఫెట్ వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇన్వెస్ట్ చేశాక ఆబ్వియస్గా ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్ అనే దాన్ని రన్ చేస్తున్నామంటే దానికి ఇంకొక స్ట్రెంగ్త్ తోడైతే అది ఏ మాత్రం బూమ్ చేయొచ్చో మనకు తెలుసు. అండ్
ద ఐడియాలజీ, క్రియేటివిటీ, బ్రెయిన్స్ అనేవి బిజినెస్లో మనం కొత్తగా చెప్పనవసరం లేదు. సో వీళ్ళు ఎప్పుడైతే వారన్ బఫెట్ నుంచి వాళ్ళకి ఒక హెల్ప్ అనేది వచ్చి దాని త్రూ వీళ్ళ స్టాక్స్ అనేవి రేజ్ అయ్యి వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ బాగా దొరికిందో ఇంకా ఎక్స్పాన్షన్ మొదలు పెట్టేశారు. ఎక్స్పాన్షన్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఇన్ చైనా, టు అదర్ కంట్రీస్ కూడా. మొత్తం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్, న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ ఫీల్డ్లోకి ఇంకా వీళ్ళు మొత్తం వచ్చేసి ఒక్కొక్క కార్ని, వీళ్ళకున్న కొత్త కొత్త ఐడియాలని, వీళ్ళకున్న క్రియేటివిటీని ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కార్స్ ఎలక్ట్రిక్గా చేసి దీన్ని మొత్తం వరల్డ్ వైడ్ చేయాలని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయిపోయి అందులోకి దిగిపోయారు అనమాట. సో 2020స్లోకి మొత్తం ఎక్స్పాన్షన్ చేసేసి అంతా ఏ కంట్రీకి ఆ కంట్రీ మొత్తం ఇంపోర్ట్స్, ట్యాక్సెస్, ప్రైజెస్ అన్ని ఫిక్స్ చేసుకొని ఇంకా న్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్తో వీళ్ళు మార్కెట్లోకి వచ్చేసారు. అండ్ దాని తర్వాత టెక్నాలజీ, వీళ్ళు వాడే టెక్నాలజీ కానీ కార్లోకి కీ ఫ్యూచర్స్ అనేవి, సేఫ్టీ అన్నిటినీ పరంగా మైండ్లో పెట్టుకొని, సో బేసిక్గా మనం ఎలక్ట్రిక్ అంటే ఆబ్వియస్గా భయపడేది ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్స్. ఫైర్ యాక్సిడెంట్స్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాక స్టార్టింగ్లో చాలా బాగా జరిగాయి. మీరు కనుక ఒకసారి రివైండ్ చేసుకుంటే మనం స్టార్టింగ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయని చెప్పి మనం చాలా బాగా విన్నాం వాటి గురించి. సో ఇలాగే కార్కి అదే కాంప్లికేషన్ వస్తే ఇట్ వుడ్ బి టూ డేంజరస్. అంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అంటే మనకి ఫర్ బైక్ అనే ఒక ఇట్లా ఏదైనా తేడా జరుగుతుంది, సమ్వాట్ ఒక ఫైర్ అనేది వస్తుందా అని చెప్తే మనకి అర్థం అయిపోగానే స్టాండ్ వేసేసో బండి బ్రేక్స్ పడేసో అక్కడ నుంచి వెళ్ళిపోతాం. బట్ ఇన్ కార్ ఇట్ విల్ బి అబిట్ కొంచెం టఫ్ అనమాట. నువ్వు కార్లోంచి తొందరగా సీట్ బెల్ట్ తీసుకొని బయటికి దిగి బయటకు వచ్చేసేయాలంటే ఎంతకైనా వెహికల్ ఒక 2 వీలర్ కన్నా 4 వీలర్ అనేది నేనైతే కష్టమనే అంట. మళ్ళీ కార్లో పిల్లలు కానీ ఫ్యామిలీ పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో వీళ్ళు అన్నీ తెలుసుకొని ముందు బ్యాటరీ టెస్ట్, ఇది బ్లేడ్ బ్యాటరీ అన్నమాట. ఈ కార్లో స్పెషాలిటీ ఎందుకు, ఇది ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు ఇంత స్పెషాలిటీ అంటే బ్లేడ్ బ్యాటరీ. ఇది వచ్చేసి ప్రతి ఒక్క నెయిల్ టెస్ట్ని క్లియర్ చేసేసింది. సో ఇలా వీళ్ళు బ్లేడ్ బ్యాటరీతో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో చాలా మంచి మంచి కాంపిటీషన్స్ అనేవి అయితే ఇచ్చారు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫీల్డ్లో వేరే కంపెనీస్కి. ఎందుకు అనేది అంటే ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీ ఏదైతే ఉందో దట్ ఈస్ బ్లేడ్ బ్యాటరీ, వీళ్ళు దాంతో అది లిథియం ఐరన్ ఫాస్ఫేట్తో తయారైంది. అండ్ ఇది నెయిల్ పెనిట్రేషన్ టెస్ట్, అదే ఫైర్ని అంటుకోవడం కానీ ఫైర్కి అట్రాక్ట్ అవ్వడం, ఎక్స్ప్లాయిడింగ్, సో ఇలాంటివి అనేవి ఏమి ఉండవు అనమాట ఈ బ్యాటరీ వల్ల. సో ఇది చాలా సేఫెస్ట్ బ్యాటరీ యూజ్ అనే దాన్ని బాగా మార్కెట్లోకి వెళ్ళిపోయి ఇది చాలా సేఫ్ బ్యాటరీ, ఎటువంటి ఎక్స్ప్లాయిడింగ్కి కానీ ఫైర్కి కానీ సేఫ్టీ అనేది చాలా బాగుంది ఈ కార్లో. ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం మెయిన్గా చూసేది బ్యాటరీయే కాబట్టి సో ఆబ్వియస్గా విల్ లుక్ ఇన్ టు ద సేఫ్టీ ఆఫ్ ది బ్యాటరీ. అంటే ఇది ఎంతవరకు హార్మ్ఫుల్గా ఉంది, ఎంతవరకు సేఫ్టీగా ఉంది అనేది మనం ఫస్ట్ చూస్తాం అన్నమాట. సో ఇలా వీళ్ళు ఎలక్ట్రిక్ బ్యాటరీ సేఫ్టీని చాలా బాగా ఓవర్కమ్ చేసేసరికి వీళ్ళ సేల్స్ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాయి. అండ్ అలా వీళ్ళు మెల్లిగా ఇంపోర్ట్స్ అనేవి స్టార్ట్ చేసుకొని వేరే వేరే ప్లాట్ఫామ్స్లోకి, కంట్రీలోకి అలా వచ్చేసారు అనమాట. అండ్ నెక్స్ట్ పాపులర్ కార్స్, వీళ్ళ కార్స్లో మోడల్స్ ఏవేవైతే ఉన్నాయి అనే దాని మీదకి వస్తే BYD ఆటో 3 కాంపాక్ట్ ఎస్యూవి అన్నమాట ఇది. సో కాంపాక్ట్ ఎస్యూవి ఇది బెస్ట్ సెల్లింగ్ గ్లోబల్ ఈవీ ఫర్ ద బ్రాండ్. సో ఇది చాలా బాగా ఫేమస్ అయిపోయి మొత్తం ఓవరాల్ గ్లోబల్లో మంచి ఓవరాల్ ఫేమస్ బ్రాండ్గా మిగిలిపోయింది. ఎందుకు అంటే దీని యూనిక్ డిజైన్కి అండ్ ద వన్ అండ్ ఓన్లీ బ్లేడ్ బ్యాటరీ విచ్ గోస్ ఫర్ ద ఫస్ట్ ప్లేస్ ఫర్ సేఫ్టీ. సో ఇది యూనిక్ స్టైల్ ఇన్ ద సెన్స్, ఆ డిజైన్ అనేది ఇంటీరియర్గా ఎక్స్టీరియర్గా నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు వీళ్ళ డిజైన్స్ నన్ను అయితే చాలా అట్రాక్ట్ చేశాయి.
సో ఇలాగే చాలా మందిని అట్రాక్ట్ చేసేసాయి. అందుకని చెప్పి ఆ డిజైన్కి కానీ ఇవి ఆబ్వియస్గా బ్యాటరీకి సో ప్రతి ఒక్కళ్ళు అట్రాక్ట్ అయిపోయారు అనమాట. సో ఎవరైతే కావాలి ఈ కార్ని కొనేసుకోవాలనుకున్న వాళ్ళు దాన్ని బాగా కొనేసి దాని స్టాక్స్ ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ ద సెకండ్ వచ్చేసి BYD సియల్. ఇది స్పోర్టీ సెడాన్ అనమాట. అండ్ ఇది డైరెక్ట్ కాంపిటీటర్ టు ది వాట్ వి యూజువల్లీ నోన్ యాజ్ వన్ అండ్ ఓన్లీ టాపెస్ట్ కంపెనీ ఫర్ ద ఎలక్ట్రిక్. ఇది ఏంటి? టెస్లా. సో ఇది డైరెక్ట్ కాంపిటీటర్ ఫర్ టెస్లా మోడల్ 3. అది ఫ్యూచర్ CTB ఇంటిగ్రేషన్ అండ్ ఎక్సలెంట్ ఏరోడైనమిక్స్తో ఇది BYD సియల్ అనేది డైరెక్ట్ టెస్లా మోడల్ 3కే కాంపిటీటర్గా తయారైంది. వీళ్ళు వాడిన క్రియేటివిటీకి ప్లస్ ఆ మోడల్కున్న ఇంటీరియర్ అండ్ ఆల్ వాటితో. సో మనం కార్స్ గురించి ఇదే దాంట్లో డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా పెద్దగా అయిపోతుంది వీడియో. సో నేను వీటి BYD కార్స్ కోసం సపరేట్గా ఒక వీడియో చేస్తా. ఒక్కొక్క కార్ కోసం ఒక్కొక్క వీడియో చేస్తా. ఎందుకంటే ఒక కార్ గురించి తెలుసుకోవాలంటే దాని టాప్ టు బాటం మొత్తం పురాతన కాలం నుంచి ప్రస్తుతం వరకు అన్ని మొత్తం తెలుసుకోవాలన్నట్టు. సో ఒక వీడియో ఒక్కొక్క కార్కి ఒక్కొక్క వీడియో చేసి పెట్టేస్తా. సో ఫస్ట్ మనం BYD కార్స్ అనేది ఏంది, అందులో ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి BYD డాల్ఫిన్, BYD హ్యాన్ అండ్ BYD ట్యాన్. సో ఇది కూడా మంచి ఈవీ కార్స్కి గ్లోబల్ రేంజ్లో పోటీ ఇచ్చిన కార్స్ ఇవి కూడా. అండ్ గ్లోబల్ మార్కెటింగ్ పొజిషన్స్లో ఈవీ సేల్ లీడర్స్లో BYD ఇది గ్లోబల్ లీడర్గా ఉంది సేల్స్లో. ఎందుకంటే న్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్తో వాళ్ళ ఎనర్జీని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతున్నారు అన్నమాట వీళ్ళు. ఆ స్ట్రక్చర్స్తో, ఆ డిజైన్స్తో, కార్లు, ఆ కొత్తదనం అనేది మనందరికీ కావాలి. కొత్తగా ఏదైనా వస్తుందంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆ కొత్తదనం గురించి జనాలు చూసి అబ్బా ఈ కార్స్ ఏదో బాగున్నాయి, మోడల్స్ ఏదో బాగున్నాయి, స్పోర్ట్స్ మోడల్స్ టైప్ ఇచ్చినట్టు. అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్లో చూస్తే వీళ్ళు చైనానే కాదు, యూరోప్లో, ఏషియా పెసిఫిక్ అంటే ఇంకా తెలిసిందే కదా, ఆస్ట్రేలియాలో, ఇంకా మన సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియాలో, అలా చాలా కంట్రీస్లో వీళ్ళు వాళ్ళ కార్స్ని ఇంపోర్ట్ చేయడం, అక్కడ సేల్ చేయడం. సో అంటే ఇంకా వీళ్ళు చైనా నుంచి వేరే కంట్రీస్కి ఇంపోర్ట్ చేయాలి కాబట్టి డిపెండబుల్ ట్యాక్సెస్ అనేవి పడతాయి. ఇప్పుడు మన ఇండియాకి పంపిస్తే ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడికి రావాల్సిన ట్యాక్స్ ఇదంతా వేరే మ్యాటర్ అయిపోతుంది. మళ్ళీ రావాల్సిన ట్యాక్స్లు అవన్నీ వీళ్ళు పే చేయాల్సి వస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్కి. సో అలా వీళ్ళు బ్లేడ్ బ్యాటరీ అనే దాన్ని తీసుకొని వచ్చి వీళ్ళ ఫేమస్ ఇన్వెన్షన్ అన్నమాట. BYD కంపెనీ అనేది ఎందుకు ఇంత గ్రోత్ అయిపోయింది, ఎందుకు ఇంత ఫాస్ట్గా ఇట్లా గ్రోత్ షేర్స్ అనేవి కానీ గ్రోత్ అనేది కానీ ఎందుకు వచ్చిందంటే వీళ్ళు కనిపెట్టిన ఎలక్ట్రిక్ బ్యాటరీ. అది ఏంది? బ్లేడ్ బ్యాటరీ. ద వన్ ఆఫ్ ది సేఫెస్ట్, ద ఫేమస్ ఇన్నోవేషన్ ఆఫ్ BYD కార్స్. సో వీళ్ళు ఆ బ్లేడ్ బ్యాటరీ అనే దాన్ని వాడడం బట్టి అది దేనికి, ఏ ఫైర్కి కానీ దేనికి అట్రాక్ట్ అవ్వదు. సో దట్స్ ద వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ వాళ్ళ కార్ సేల్స్ అనేది చాలా పెరిగిపోవడానికి కారణం బ్లేడ్ బ్యాటరీ. అండ్ ఇంకా డిజైన్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు చాలా మంచి బిల్డింగ్ డిజైనర్లనైతే ఆర్కిటెక్ట్ అంటాం. సో మరి కార్ డిజైనర్స్ని ఏమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి నాకు. సో అలా వీళ్ళ తీసుకున్న డిజైనర్స్ని కానీ పర్ఫెక్ట్ యూజ్ చేస్తారనమాట. సో అందులో ఉన్న డిజైన్స్ ఇవన్నిటికీ పీపుల్ మొత్తం అట్రాక్ట్ అయిపోయి మంచిగా కొనేస్తున్నారు అనమాట. వీళ్ళ కార్స్ ఇంకా ఒక రేంజ్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ప్రస్తుతానికి BYD కంపెనీ అనేది ఏంది అంటే, సో ఇదే బ్లేడ్ బ్యాటరీ. వాళ్ళు ఎక్కడ మొదలయ్యారు? ఒక ఫోన్ బ్యాటరీ, మొబైల్ బ్యాటరీస్తో మోటరోలా, నోకియా ఈ కంపెనీస్కి మొబైల్ బ్యాటరీస్ లాగా సప్లై చేస్తూ ఒక కంపెనీ 1995లో 2005లో ఒక డొమెస్టిక్ స్టేట్ కార్ కంపెనీని తీసుకొని
దాంతో వీళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అనే ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అలా 2005 నుంచి 2020 లోపు వీళ్ళు అలా ఒక్కొక్క కార్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ వాళ్ళ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మెల్లిమెల్లిగా వచ్చి బ్లేడ్ బ్యాటరీని తయారు చేసి దాని సేఫ్టీ మెజర్స్, వీళ్ళకున్న ఇన్నోవేటివ్ ఐడియాస్తో కార్ డిజైన్స్ని డిజైన్ చేయడం. సో ఇలా వాళ్ళు ఒక్కొక్క దాని త్రూ వాళ్ళ గ్రోత్ అనేది పెంచుకుంటూ వచ్చి 2020లో కంప్లీట్ ఓవరాల్ వరల్డ్ వైడ్గా ఎక్స్పాండ్ అయిపోయి అలా అన్ని కంట్రీస్లోకి వాళ్ళ ఒక ట్రేడ్ మార్క్ అనేది క్రియేట్ చేసుకున్నారనమాట. ఏంది BYD ఎలక్ట్రిక్ కార్స్. సో వాళ్ళ బ్లేడ్ బ్యాటరీకి అందరు ఇంప్రెస్ అయిపోయి, సేఫ్టీ మెజర్స్కి ఇంప్రెస్ అయిపోయి దాన్ని కొనేయడం బాగా జరుగుతుంది. సో దిస్ ఇస్ వాట్ ద మెయిన్ ఇన్నోవేషన్ ఫర్ ఇట్ అన్నమాట. సో ఇది BYD కార్ కంపెనీ గురించి. అండ్ మళ్ళీ కలుసుకుందాం BYD కార్స్తో. అంటే వీళ్ళ ఇన్నోవేషన్లో ఒక్కొక్క కార్ ఎలా ఉంది, ఎలా స్టార్ట్ చేశారు, ఎలా ఉంది, కార్ డీటెయిల్స్ అనేవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ సీ యూ.